నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి అమ్మా, గతంలో అంటే మీరు రాజకీయంలో ఎంటర్ అయ్యేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ గురించి కొద్దిగా వివరించండి. నిజంగా ఇప్పుడు నేను ఫస్ట్ టైం 1999లో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజం ఒక గౌరవం, ఒక విలువ, అంటే ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేస్తే దానికి కృతజ్ఞతగా మరి గ్రామస్తులంతా కూడా అభిమానం చూపించేటటువంటి సందర్భం అప్పటిది. కానీ ఈరోజు మళ్ళీ 4th టైం ఎమ్మెల్యే అయిన తర్వాత అటువంటి విలువలు, గౌరవం రాజకీయాల్లో లేవనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము సొంతమా అని చెప్పి ఫాలో, అంటే ఎమ్మెల్యే మాకు సొంతమా అని ఒక ఆలోచన, ప్రతిదీ జరిగిపోవాలి, 5 నిమిషాల్లో జరిగిపోవాలని చెప్పేసి అనుకునేటువంటి మరి నిజంగా గౌరవం అనేది లేకుండా పోయింది ఇప్పటికప్పుడు. సేమ్ ఎట్ ఏ టైము అంటే జిల్లా అంతటా కూడా కొంత నారాయణఖేడ్ ఒకటి, కొంత నారాయణఖేడ్ కన్నా భిన్నంగా కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ కాబట్టి ఇక్కడ అంటే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు అనుకోండి, లేకపోతే హత్యా రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు అంటే క్రిమినల్ మైండ్స్ తోటి నడిచే రాజకీయాలు. మీకు అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఎదురైనాయా? అంటే ఈయన మామయ్య గారు ఉన్నప్పుడు కొంచెం నక్సలైట్స్ కొంత ఇబ్బంది జరిగింది. తర్వాత మామయ్య గారి పైన కొంత అటాక్లు కూడా జరిగాయి. అంటే గ్రామస్తులు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మామయ్య పైన అటాక్ చేయడం జరిగింది. మా మామయ్య డాక్ బంగ్లా ఉన్నప్పుడు ఆయనని బంగ్లా నుంచి కింద తోసేస్తే పడి నడుము అంటే చాలా సీరియస్ అయిపోయి ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భం కూడా చూసినాం. తర్వాత మెల్లగా తను బయటికి రావడం జరిగింది. మా హస్బెండ్ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఆయన పైన కూడా 2-3 సార్లు అటాక్ చేయడం జరిగింది. సో మేము అప్పుడు హౌస్ వైఫ్ ఉన్నప్పుడు లక్ష్మారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారితో ఒకసారి క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి మన సత్యం స్పిన్నింగ్ మిల్ ఎలక్షన్స్ జరుగుతాం, ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. మా ఇంటికి కాల్ వచ్చింది, మీరు లక్ష్మారెడ్డి తిరిగి వస్తారనుకుంటున్నారా? లక్ష్మారెడ్డి ఈరోజు మేము చంపేస్తా ఉన్నాం, ఆయన తిరిగి రాడు, మీరు ఏమనుకుంటున్నారో అని చెప్పి ఫోన్ పెట్టేసి. నాకు అప్పుడు ఏం తెలియదు అసలు. మేమందరం కూడా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ ఆపేసుకొని బయట కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాం. అటువంటి సందర్భాలు మేము చూడడం జరిగింది. ఆ తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి నాకు ఎక్కడ రాలేదు. మామూలుగా ఏంటంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు నిలదీయడం లాంటిది వాళ్ళ హక్కు, ప్రజల హక్కు కాబట్టి వాళ్ళు అట్లా చేసింది, కానీ అటాక్ చేయడం అటువంటిది మాత్రం జరగలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు ట్రేడ్ యూనియన్ సంబంధించిన దాంట్లోనే పీజీఆర్ మీకు బాగా సపోర్ట్ చేసిండు, ఎమ్మెల్యే టికెట్ రావడానికి కూడా పీజీఆర్ కృషి వల్లనే జరిగింది అనేది ఒకటి. కానీ ఎట్ ఏ టైం పీజీఆర్ వల్ల టికెట్ వచ్చినప్పటికీ తర్వాత పీజీఆర్కి అంత సపోర్ట్ చేయలేదు అనేది మీ మీద అపవాదం ఉన్నది. దానిపైన మీరు ఏమంటారు? అది తప్పు. ఎందుకంటే నాకు ఫస్ట్ రాజకీయంగా పరిచయం అయింది పీజీఆర్ గారు. ఫస్ట్ ఈయన చనిపోయిన తర్వాత పీజీఆర్ గారు మా ఇంటికి వచ్చి ధైర్యం ఉండండి అమ్మా, మేము ఉన్నాం మీతో పాటు అని చెప్పడం జరిగింది. తర్వాత వారితో పాటు మరి నాకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనే ప్రచారం అది వారు కోదండరెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వారు తిరిగి మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా వారితో పాటు నేను ఉన్నాను. అంటే తర్వాత ఏమైందంటే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టేసి కొంచెం తను సైలెంట్ అవ్వడం, అంటే రాజకీయంగా. తర్వాత మేము ఏంటంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను యాజ్ ఎమ్మెల్యేగా, యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్గా. తను మమ్మల్ని అపోజిషన్ లీడర్గా, సిఎల్పీ నాయకుడిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ రావడం జరిగింది. సో అట్లా మేము రాజశేఖర రెడ్డి అన్నకి అటాచ్ అవ్వడం జరిగిందే తప్ప ఎప్పుడు కూడా ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను, మొక్కుతాను మన పీజీఆర్ గారిని కూడా. ఆ గౌరవం ఇది ఒక తండ్రి సమానులు వారు, తప్పకుండా వారితో పాటు మేము ఉన్నాం, నడిచినాం కూడా. అయితే మీరు 3వసారి ఎమ్మెల్యే అయినప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత అనుకోని సంఘటనలో వారు ఇది కావడం, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఒక్క టర్మ్లో 3 ముఖ్యమంత్రులను చూశారు. ఈ 3 ముఖ్యమంత్రులపై మీ అభిప్రాయం? రాజశేఖర రెడ్డి అసలు మనం ఎవరితో కూడా పోల్చలేం. వారి ఉందాతనం, ఎదురు వ్యక్తిని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి ఆకట్టుకోవడం, ఎదుటి మనిషి వచ్చిండు అంటే ఆయనకి ఏదో సమస్య ఉంది, అది ఎట్లా తీర్చాలని ఒక ఆలోచన వారికి ఉండేది. అంటే 1-2 సందర్భాలు నేను చెప్తాను. ఒకసారి నాకు ఇట్లనే చాలా వీక్ ఉండి, అంటే సమ్ హెల్త్ ఇష్యూ వచ్చి, అంటే డయేరియా, మోషన్స్, వామిటింగ్స్ అయ్యేసి నేను తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళితే నేను ఇచ్చే రిప్రజెంటేషన్ చూడట్లేదు, ఆయన నా ఫింగర్స్ చూస్తూ ఉన్నాడు. నా ఫింగర్స్ చూసి యాజ్ ఎ డాక్టర్ ఆయన గుర్తుపెట్టేసి, అమ్మ నువ్వు ఎనిమిక్ ఉన్నావు, నువ్వు ఎందుకో వీక్ ఉన్నావు, ఏమైనా హెల్త్ ఇష్యూసా అని చెప్పేసి అడిగింది. అవునన్నా ఇట్లా నేనేమన్నా కొంచెం సిక్ అయినాను అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఇమీడియట్గా నువ్వు ఎనిమిక్ ఉన్నావు, బ్లడ్ తక్కువ ఉంది, నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర చూసుకొని టాబ్లెట్స్ వేసుకోవాలి. అంటే అంత దాకా ఆలోచన ఒక నమ్ముకున్నటువంటి వ్యక్తికి
ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండేది. ఎప్పుడు కూడా వెళ్ళగానే నెత్తి మీద చేయి పెట్టి బ్లెస్ చేసేటువంటి వాడు. తర్వాత రోషయ్య గారు కూడా అంటే ఇమీడియట్గా రోషయ్య గారు ఇట్లా పాపం చాలా తక్కువ టైమే ఉన్నాడు, కానీ కాకపోతే అన్ని విధాలుగా మాకు సహకరించేది. రోషయ్య అన్న కూడా ఏదైనా ఇష్యూ మా సబ్జెక్ట్కి సంబంధించిన ఇష్యూస్ చెప్పినా కూడా చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను సీనియర్ కదా అని చెప్పేసి అనుకోకుండా ఏదైనా చెప్పినా వినేటువంటి వాడు. అదే మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న కూడా అంతే. నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తూ ఉన్నారు, మళ్ళీ ఇరిగేషన్ ఉండే అప్పుడు రోషయ్య గారి టైంలో కూడా కంటిన్యూ అయిపోయింది. తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు నేను సబ్జెక్ట్ వద్దు అని చెప్పేసి నేను అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇస్తే నాకు వద్దు, నేను ఆల్రెడీ ఉమెన్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ చేసినాను, మళ్ళీ ఇది వద్దు అని చెప్పేసి నేను మాట్లాడితే ఆయన చెప్పినంట, నువ్వు చేయగలుగుతావమ్మా, అందుకే నీకు పెద్ద సబ్జెక్ట్ ఇస్తా ఉన్నాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పెన్షన్స్, తర్వాత డిజేబుల్ వెల్ఫేరు, మళ్ళీ తర్వాత ఇవన్నీ కలిపి ఒక పెద్ద సబ్జెక్ట్ చేసి నాకు ఇచ్చింది. అయితే నాకు ఒకటి విషయం అమ్మా, నేను ప్రెస్ మీట్లో పాల్గొంటున్నప్పుడు రోషయ్య గారు ప్రెస్ మీట్లో ఇట్లా పాల్గొంటున్నప్పుడు అప్పుడు మీరు ఉన్నారో లేరో తెలియదు, కానీ రోషయ్యనే పెద్ద రాజనీతిజ్ఞుడు అంటుంటారు, అంటే పెద్ద రాజకీయవేత్త, మంచి రాజనీతిజ్ఞుడు అంటుంటారు. ఒక సందర్భంలో రోషయ్య గారు మిమ్మల్ని సుంత లక్ష్మారెడ్డి గారు పెద్ద రాజనీతిజ్ఞురాలన్నారు. అంటే మీరు గవర్నమెంట్ వారి సీఎంకు సపోర్టుగా లేకపోతే నిర్ణయాల్లో మీరు అట్లాంటిది రోషయ్య గారికి పనిచేసే కార్యక్రమం అట్లాంటిది ఏమి సలహా ఇచ్చారు మీకు ఆ రకంగా సంబోధించడానికి కారణం? అట్లా ఏం లేదు, అన్న ఏమో గౌరవంతో అట్లా మాట్లాడినరేమో నాకు తెలియదు, కానీ నాకంతే పై ఎత్తులు తెలియదు. నేను ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉంటాను. ప్లస్ ఇంకేంటంటే ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా తప్పు చేస్తున్నారని చెప్పేస్తాను, తర్వాత మళ్ళీ మనసులో పెట్టుకోను. తర్వాత అందరితో కలుపుకొని పోయేటువంటి తత్వం నాది ఫస్ట్ నుంచైనా, అంతే కామ్గా ఉంటాను, నా పని ఏదో నేను చేసుకుంటాను. మరి అన్న ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు మాత్రం అసెంబ్లీలో నేను అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అని ఉన్నారు, అసెంబ్లీలో మైనర్ ఇరిగేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు అదని చెరువుల పైన వేస్తుంది అనమాట. వేసినప్పుడు దాదాపు ఒక 19 to 20 మెంబర్స్ ఎమ్మెల్యేస్ మాట్లాడి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సమాధానాన్ని మంచి ఇవ్వడం జరిగింది అనమాట. సో అప్పుడు ఇమీడియట్గా ఫైనాన్స్ మినిస్టర్గా రోషయ్య గారు ఉండే అప్పుడు అన్న, సో వెనక్కి తిరిగి నేను తన సీట్ వెనకాలే ఉంటే, గుడ్ అమ్మ, వెల్ ప్రిపేర్డ్, చాలా బాగా సమాధానం చెప్పినావు అని చెప్పేసి చెప్పడం. అట్లా ఏమన్నా ఆలోచనతో మరి అన్నారేమో నాకు తెలియదు, కానీ బాగా ప్రిపేర్ అయినావమ్మా, బాగా చేసినావు అని చెప్పేసి అప్పుడు అన్న నన్ను మెచ్చుకోవడం జరిగింది. అది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి వీరు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి మీ ప్రచారం చేస్తూ మదన్ రెడ్డిని బాగా విమర్శించారు, చాలా అంటే చాలా విమర్శించారు. యాక్చువల్లీ ఏంటంటే నేను గమనించినంత వరకు ఆ కాన్స్టిట్యున్సీలో మదన్ రెడ్డికి మంచి పేరు ఉన్నది, ఎట్ ఏ టైము రేవంత్ రెడ్డిని అభిమానిస్తున్నారు. అయితే మదన్ రెడ్డిని ఎప్పుడైతే విమర్శించిండో రేవంత్ రెడ్డి, అది మైనస్ అయినట్టు అనిపించింది, మీకు ఎట్లా? మైనస్ అయింది, నిజంగా కూడా మైనస్ అయింది. యూత్ అంతా అయినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు రావాలి, మన కాన్స్టిట్యున్సీకి రావాలి, వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి ఒక మంచి అప్పుడు బాగా ఆయనది నడుస్తూ ఉంది అన్నమాట. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే యూత్లో ఒక ఫాలోయింగ్ వచ్చేసింది అప్పుడు. సో మీరు తీసుకొస్తారా లేకుంటే మేమే వెళ్ళి మేము తెచ్చుకోవాలా అని చెప్పేసి అనే స్థాయికి వెళ్ళిండ్రు కొంతమంది నాయకులు కూడా. సో అట్లా అంటున్నారు కదా, సరేలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడిగితే వచ్చినారు. సో 3 మండలాల ప్రోగ్రామ్ పెట్టినాం అప్పుడు, శివంపేట, నర్సాపూర్, కౌడిపల్లి. ఈ 3 మండలాల నుంచి పెద్ద ర్యాలీ వచ్చింది, యూత్ అంతా వచ్చినారు, లీడర్స్ అందరూ వచ్చినారు, పెద్ద మీటింగ్, అసలు ఎప్పుడు జరగదు అనుకుంటా అంత పెద్ద మీటింగ్ జరిగింది, బైక్ ర్యాలీ మొత్తం కూడా. సో అది నర్సాపూర్కి వచ్చేవరకు నర్సాపూర్లో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత కౌడిపల్లి ప్రాపర్లో మన మదన్ రెడ్డి గారి సొంత మండలు, సొంత గ్రామం. సో అక్కడికి వచ్చిన తర్వాత మదన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడి వెళ్ళిపోయినరు. తర్వాత మా పైన కేసులు కూడా అయినాయి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా భయపెట్టించి బెదిరించి చంపేస్తామంటున్నారనో లేకుంటే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మా పైన కేసు కూడా పెట్టడం జరిగింది. మేము ఓడిపోతుండే, కానీ రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల మేము గెలిచినాము అని చెప్పేసి అప్పుడే చెప్పేసి నేను కూడా అదే చెప్పినారు. మేము కూడా కొంచెం ఫీల్ అయినాం. మీరు మీ గురించి రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ ప్రచారం చేశారు, అప్పుడు మీరు కాన్స్టిట్యున్సీ పిలిపించారు. ఎట్ ఏ టైం మళ్ళీ మొన్న కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ మీకు అంటే అప్పుడు ఎప్పుడైతే మీ గురించి ప్రచారం చేసారో మళ్ళీ మొన్న వేరే క్యాండిడేట్కు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్ ఏ టైం అప్పుడు మదన్ రెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డి వర్గంలో మదన్ రెడ్డి ఉన్నాడు. మీరు తిట్టిపించిన మీన్స్ ప్రజలు అనుకుంటున్న విషయం,
మీరేమో బీఆర్ఎస్లో ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే సమయానికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సి వస్తుంది. ప్రజలకు అనుగుణంగా మళ్ళీ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల అభిప్రాయం మేరకు మనం మారాల్సి వస్తుంది. నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే మాది ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఫ్యామిలీ, ఎప్పుడు కూడా పార్టీ చేంజ్ అవుతానని చెప్పలేదు. పలు సందర్భాల్లో కూడా నేను మాట్లాడిన అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ నేను ఎప్పుడు కూడా మారను అని చెప్పినాను. కానీ కొన్ని సందర్భాలు అంటే పార్టీకి సంబంధించి నేను ఓడిపోయిన తర్వాత 14 నుంచి 18 వరకు 20 వరకు కూడా నేను చాలా పనిచేసాను. ఒక మంత్రిగా చేసి నేను డీసీసీ ప్రెసిడెంట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా నేను పార్టీ శ్రేయస్సును ఆలోచన చేసుకొని డీసీసీ ప్రెసిడెంట్గా తీసుకొని నేను ఎన్నో ఉద్యమాలు చేసినాను, కొట్లాడినాము. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ధర్నాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం. మా నర్సాపూర్లో కూడా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ తరలిస్తున్నప్పుడు అక్కడ మా ధర్నా చేసినాము. అప్పుడు ఎవరెవరు వెళ్ళిరమ్మా మీరు కేటీఆర్ కలవడానికి? నేను ఒకరిని వెళ్ళినాను, మా రిలేటివ్ ఉన్నాడు, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా. ఇప్పుడు వీరు సబితేంద్ర రెడ్డి వీళ్ళు లేదు, ఎవరు లేరు. నన్ను ఊరికే క్యాజువల్ గా రమ్మని చెప్పేసి అంటే ఊరికి నన్ను ఎందుకు పిలుస్తుంది, మా రిలేటివ్ వచ్చిండ్రు అంటే నేను ఇప్పుడు పేరు చెప్పద్దలేగా వచ్చిండ్రు. వస్తే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా తను వచ్చి పిలిచి మిమ్మల్ని రమ్మంటున్నారు వద్దమ్మా రండి అంటే, నేనెందుకు వస్తాను, నన్ను ఎందుకు పిలుస్తారులే అంటే, లేదమ్మా ఒకసారి మాట్లాడండి మీరు అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి రమ్మని చెప్పేసి అంటే, సరే ఏముంది దాంట్లో క్యాజువల్గా కలిసిదానికి తప్పేం లేదు కదా అని చెప్పేసి వెళ్ళి అట్లా బయటకు వస్తుంది. టీవీలో స్క్రోలింగ్ వచ్చేసి కనీసం నేను ఒక మాట కూడా అడగకుండా సస్పెండ్ చేసి నేను బాధపడుతున్న టైంలో నాకు బట్టి గారు ప్లస్ శ్రీధర్ బాబు ఫోన్ చేసింది. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకమ్మా, మేము వస్తాం అంటే, మేము అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉంటాం. బట్టి, శ్రీధర్ బాబు, కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అందరం క్లోజ్గా ఉంటుండే. సో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి మేము వచ్చి కలుస్తాం. ఆ తర్వాత వాళ్ళు రాలేదు. మళ్ళీ ఇంకోటి ఇక మేము సైలెంట్ అయిపోయిన తర్వాత మన కార్యకర్తల నాయకులందరూ కూడా వచ్చి మనల్ని పార్టీ సస్పెండ్ చేస్తారా, గాంధీ భవన్కి పోతాం, అది చేస్తాం, వద్దు ఇంకా చేసేది కూడా ఏం లేదు, నేను రాజకీయాలు ఇట్లా ఉండిపోతాను, ఇంకా అయిపోయింది కదా వద్దులే అని చెప్పేసి అనుకుంటే, అట్లెట్లయితుంది, మిమ్మల్ని నమ్ముకొని మేమందరం ఉన్నాము, మీరు సైలెంట్ అయిపోతే మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అనుకుని వాళ్ళందరూ అని, లేదు మనము బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దాం ఇంకా అని చెప్పేసి అన్నారు. అంతలోపల నాకు కోదండరెడ్డి గారు కూడా వచ్చి అమ్మని సస్పెన్షన్ ఎత్తేస్తాను రామ్మని అటువంటి కాదని చెప్పేసి చెప్పినా కూడా తొందరపడి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి వారు కూడా అన్నారు. ఇంకా లేదన్నా ఒకసారి నా సర్వీసెస్ గుర్తించినప్పుడు నేను రానన్నా ఇంకా అని చెప్పేసి వెళ్ళలేదు. తర్వాత అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కేసీఆర్ గారు పిలిచి వెళ్ళి మాట్లాడి జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో మీరు గెలవడానికి మదన్ రెడ్డి పాత్ర ఉందంటారా? ఉంది, తప్పకుండా ఉంది. దాన్ని ఎప్పుడు కూడా విస్మరించద్దు. ఎందుకంటే యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఆయన సిట్టింగ్ సీట్ ఇవ్వకున్నా కూడా మళ్ళీ కేసీఆర్ గారు చెప్పడం మాట విని వారు నాకు అంటే మన ఎలక్షన్స్లో కష్టపడడం జరిగింది. క్యాడర్ అందరూ కూడా చెప్పడం జరిగింది, మనం కలిసి పనిచేయాలి, పార్టీలో పోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి కృషి ఉంది, లేదని నేను ఎప్పుడు అనలేదు. ఇప్పటికి కూడా ఆ గౌరవం ఆయన పైన ఉంది. మాకు మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? అంటే కాంగ్రెస్ నుంచి పార్టీ చేంజ్ అయ్యి బీఆర్ఎస్కి పోయి బీఆర్ఎస్లో అప్పుడు ఉండి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి నేను పార్టీ మారిన అనే ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. నేను ఒక సిన్సియర్ హార్డ్ కోర్ కార్యకర్త. ఏ పార్టీలు ఉన్నా కమిట్మెంట్తో పనిచేస్తాం, అదేవిధంగా లాయల్గా ఉంటాం, అంతే తప్పితే నాకు ఆఫర్స్ వచ్చినాయి రమ్మని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళలేదు. డే 1 అంటే ఎప్పుడైతే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారో, మీరు గెలుస్తారు కాబట్టి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి పిలిచినా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒకరిని నమ్ముకున్నాం, ఆ నమ్ముకున్న మార్గంలో నడవాల్సింది అంతే. కేసీఆర్ గారిని నమ్ముకున్నాం, కేసీఆర్ గారి మార్గంలో నేను నడుస్తాం అంతేగాని అధికారం వచ్చింది కదా నేను అటు పోతే నాకు మళ్ళీ అధికారం వస్తుంది అని అవసరం లేదు. ప్రజలు ఈ పార్టీ నుంచి నాకు తీర్పిచ్చిండ్రు, ఈ పార్టీ నుంచి నేను ప్రజలకు సేవ చేస్తాను. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఈ మంత్రులది కానీ రేవంత్ రెడ్డి గారిది కానీ అభివృద్ధి అంటే డెవలప్మెంట్ పాత్రలో పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ మీకు తీసుకెళ్తే వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు. సో యాజ్ ఎ ఎమ్మెల్యేగా నా రైట్, నేను నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే శాంక్షన్ చేస్తే అల్టిమేట్గా గవర్నమెంటే కాబట్టి ఇక్కడ ఏ సమస్య ఇచ్చినా ఆ సమస్య నా మంత్రుల దగ్గర తీసుకెళ్తున్నాను, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాను, చేయమని చెప్పేసి అడుగుతాను. తప్పకుండా చేస్తామని చెప్పేసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. కానీ ఇంతవరకు ఏ శాంక్షన్స్ అయితే రాలేదు. మరి ఏమన్నా ఫండ్స్ వస్తే ఇస్తారా లేదా తర్వాత చూడాలి. రొటీన్గా వచ్చేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వస్తూ ఉన్నాయి. సో ఏంటంటే నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ దగ్గర మన మంత్రుల దగ్గరికి వెళ్తాం, సీఎం గారికి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, ఇస్తూనే ఉంటాం. ఫైనల్గా ఒక క్వశ్చన్ అమ్మా,
మీరు రాజకీయంలో ఎంటర్ అయినప్పటి నుంచి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు మీరు చూశారు. గతంలో మీరు విమెన్షియల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు. ఈ ఆరుగురిట్లలో రాజకీయంగా సరే, నేను ఆ క్వశ్చన్ అడగడము మీరు ఇబ్బంది పడొద్దు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు అని చెప్పడానికి కూడా లేదు. నేను రాజకీయంగా ఓపెన్గా ఈ ఆరుగురు ముఖ్యమంత్రులలో ప్రజలకు సంబంధించిన ఇష్యూలు కొన్ని వ్యక్తిగతంగా సంబంధించిన సమస్యల పట్ల కానీ రెస్పాన్స్ ఏ విధంగా మీకు నచ్చిన ఆరుగురు ముఖ్యమంత్రులు ఎవరెవరికి ఏ రకంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఏ రకంగా రేటింగ్ ఇవ్వగలరు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తన సీఎం గారు, అంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు తన సీఎం గారు ఉన్నారు. మా నియోజకవర్గానికి వచ్చింది, కొన్నేళ్ళ గ్రామానికి వచ్చినారు. సో నన్ను అక్కడ మాట్లాడియకుండా మదన్ రెడ్డి గారితో మాట్లాడిచ్చేసి, అప్పుడు టీడీపీలో ఉండే మదన్ రెడ్డి గారు, తనతో మాట్లాడిచ్చేసి డైరెక్టర్ సీఎంగా తను మాట్లాడుతా అంటే మైక్ లాక్కొని నేను యాజ్ ఎమ్మెల్యేగా మాట్లాడతాను చెప్పేసి మాట్లాడుకున్నాను. ఆయన ఏంటంటే తన అనుకునేటువంటి వాళ్ళకి బాగా చేస్తాడు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా కూడా ఇష్యూస్ మేము వెళ్తే టైం ఇస్తుండే, కానీ దాంట్లో ఒక డిఫరెన్సెస్ గమనించినాను. మేము ఇచ్చేదేమో కొంచెం లైట్గా పెన్సిల్తో కానీ ఇట్లా టిక్ పెట్టుకునేది, వాళ్ళు ఇస్తేనేమో డార్క్ పెట్టి పెద్ద పెట్టేది. సో ఆ డిఫరెన్స్ అందులో అబ్జర్వ్ చేసినాను. రెండవది రాజశేఖర రెడ్డి నమ్ముకున్న వాళ్ళకి ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి, ప్రేమ చూసేది, ఆప్యాయంగా చూసేది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. నేనని కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరు వెళ్ళినా కూడా మరి అందరికీ కూడా సహాయం చేసేటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి. ఆయనని ఎవరు కూడా తీయలేం, పోల్చలేం కూడా. రోషయ్య గారు కూడా ఏంటంటే చిన్న పిల్లలు కదా, వీళ్ళు చెప్పేది మేము ఎందుకు వినాలి అని చెప్పి అటువంటి ఆలోచన లేకుండా ఏది చెప్పినా కూడా విని మంచిదైతే అంటే దాన్ని ఫాలో అవ్వాలి, లేకుంటే సైలెంట్గా ఉండేది. ఆ విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో. కిరణ్ కుమార్ రెడ్డి గారితోనైతే మేము నిత్యం ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే మా అన్నతో. సో ఆయన కూడా బాగా మాట్లాడుతూ, మేము కూడా మాట్లాడుతూ కొట్లాడుతుండేది. అప్పుడు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి తెలంగాణ గురించి మాకు ఎక్కువ నిధి చేయాలి, మాకెందుకు ఇస్తలేరు, ఇండ్లు ఇస్తలేరు, రన్లు ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతుంటే నన్ను ఆయన తెలంగాణ తీవ్రవాదివి అనేది. సో అట్లా మాట్లాడుకుంటూ ఆయన కూడా ఏదైనా చెప్తే కూడా పాపం వినేది, చేసేది. ఆయనతో అట్లా ఆ రిలేషన్. కేసీఆర్ గారిది విమెన్ కమిషన్ ఉన్నప్పుడు నేను చాలా తక్కువ సమయంలో వెళ్ళినా కూడా ఎందుకంటే గొప్ప నాయకుడు, దూరదృష్టితో ఆలోచన చేసేటువంటి వ్యక్తి, తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు. నిజంగా చూస్తే మనకు మన జిల్లాకే చూసుకుందాం, వేరే జిల్లాలతో నేను పోల్చలేను, మన జిల్లాకే చూసుకుందాం. నర్సాపూర్లో అసలు నీళ్లు రాక చాలా పంటలు ఎండిపోతుండే, డ్రౌట్ సిచ్యువేషన్ ఉంటుండే. మన దుబ్బాకకు సంబంధించి కూడా అది డ్రౌట్ ఏరియా కింద డిక్లేర్ అయ్యింది నర్సాపూర్ అవన్నీ. కానీ వారు దూరదృష్టితో ఆలోచన చేయడం వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ ఇవన్నీ ద్వారా మా నీళ్ళు వచ్చి మా అల్దివాగులో పడుతున్నాయి. మా అల్దివాగు ఎండిపోయింది ఎప్పటికో, అసలు ఆ కాలువలు కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంటే అల్దివాగులో నీళ్ళు వేస్తే ఇప్పుడు దాదాపు మనకు ఎల్దుర్తి మండల్, కొల్చారం మండల్కి కూడా నీళ్ళు వచ్చేసి వ్యవసాయం బాగా పండించుకుంటున్నాం. సో నేను విమెన్ కమిషన్ ఉన్నప్పుడు కూడా తనకి వెళ్ళి కలిసినప్పుడు అంటే రేపు మీటింగ్ ఉంది ఇట్లా కొండపోచమ్మ రామంటే ఇట్లా విమెన్ కమిషన్ ఉండి రావద్దు కదన్నా అంటే ఎవరు చెప్పినమ్మా అట్లా ఏం లేదు, ఏంటంటే పార్టీ మీటింగ్స్కి రావద్దు, జిల్లా కలెక్టర్ ఎట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఉంటుందో మీరు కూడా అట్లా రావచ్చమ్మా అని చెప్పేసి చెప్పి నాకు ఫస్ట్ టైం తను పిలిస్తేనే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా అందరితో ఇది రేవంత్ రెడ్డి గారిని అంటే ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిని తిట్టా ఆలోచనే కానీ నిజంగా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనాన్ని చూసుకోవాలనేటువంటి ఆలోచన అయితే లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తా, సబితక్కకి నా గురించి మాట్లాడుతూ ఏం చెప్పిండ్రు, నీ పైన కేసులు ఉన్నాయి, నువ్వు తీపిచ్చేసుకున్నావు, విమెన్ కమిషన్ అయినావు, మళ్ళీ ఎమ్మెల్యేగా అయిపోయినావు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నా పైన కేసు నేను రేవంత్ రెడ్డి గారు మొన్న నాంపల్లి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం కోర్టు మెట్లు ఎక్కినా నేను ఇక్కడ. అంటే కేసులు తీసేస్తే నా పైన తీసేస్తే తన పైన కూడా తీసేస్తారు కదా. సో అట్లా ఎంతసేపు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పైన కొంత పట్టు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. ధన్యవాదాలమ్మా. ఇది ఈరోజు సుంతా లక్ష్మారెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. అంటే మొదటి నుంచి రాజకీయ పాలిటిక్స్ ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న సీఎంలను చూసిన ప్రవర్తన, అంటే వారి యొక్క ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల వారు ఏ రకంగా ఉండే, ఒకరికి సంబంధించిన ఆరుగురు ముఖ్యమంత్రులపైన వారి అభిప్రాయం చెప్పారు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజల యొక్క డెవలప్మెంట్ అనుకోండి, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అనుకోండి, అన్ని విషయాలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలమ్మా. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Save a life. Download uBlood app. uBlood for the new blood.